చేరాలి. ప్రతి దినము ఆయన రక్తం చేత కడగబడాలి. నాట్ ఓన్లీ ఫస్ట్ టైం, ఎప్పుడు మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనము రక్తం చేత కడగబడ్డాము అని చెప్తున్నాము. అప్పుడు మాత్రమే కాదండి, దట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ టైం మనకు సరిపోదు. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి ప్రతిసారి మనము ఈవెన్ తలంపుల్లో అయినా చూపుల్లో అయినా మాటల్లో అయినా మనం కంపల్సరీ పాపము చేస్తాం. సో ప్రతి దినం ఆయన శిలువను మరి చేరాలి, ఆయన రక్తం చేత మనం కడగబడాలి, పాప క్షమాపణ కోరుకోవాలి. ఈ విధంగా అంటే చివరిగా మనం చేయవలసిన ఘట్టము మన ఆత్మను తండ్రికి అప్పగించుకోవాలి. మన ఆత్మను తండ్రికి అప్పగించుకోవాలంటే ప్రతి దినము ఆత్మలో సిద్ధపడాలి. మనము రావడం, కూడుకోవడం, ప్రార్థనలు చేయడం, మనం మామూలుగా భౌతికంగా మనకున్న కార్యాలు పనులు చేసుకోవడం ఓకే, ఇట్ ఈస్ ఆల్ ఓకే. బట్ దీంతో పాటు మన ఆత్మని మనము ప్రతి దినము తండ్రికి అప్పగించుకోవడానికి మనం సిద్ధపరచుకోవాలి. అంటే నిషిద్ధమైన ఆయన రాజ్యంలోకి ప్రవేశించజాలదు కనుక మనలో ఉన్న ప్రతి పాపమును నరమాత్రకు చెప్పవలసిన అవసరం లేదు. కానీ మరి మనం తండ్రి చెంతకు చేరి మోకాల్లోని అయ్యా నాలో ఈ బలహీనత ఉంది తండ్రి తీసివేయి, ఇది నేను వదలలేకపోతున్నాను, ప్రతి దినము ప్రార్థన చేసినట్లయితే మరి ఆయన తప్పకుండా మనకు ఆ బలహీనతను జయించే మరి శక్తిని, బలాన్ని ఆయన ఇస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ యేసయ్య పలికిన మాట ప్రకారం మనం ఈ 4 విషయాలు మనం చెప్పుకున్నాము. మొదటగా ఎవరికి అప్పగించాలి? మన ఆత్మను అంటే తండ్రికి అప్పగించాలి. ఎందుకు అప్పగించాలంటే అప్పగించకపోతే సాతానుకు అప్పగింపబడతాం. మరి లోకంలో ఎన్ని కష్టాలు, చిన్న చిన్న కష్టాలు, ఈవెన్ ఏదైనా మనకు కావాల్సింది రాకపోయినా బాధ, ఈవెన్ ఏదైనా ఒక చిన్న గాయమైనా బాధ, చిన్న యాక్సిడెంట్ అయినా బాధ తట్టుకోలేని మనము ఇన్ కేస్ మన ఆత్మను దేవునికి అప్పగించుకోకపోతే, సాతానుకు అప్పగిస్తే మరి అక్కడ ఏముంటుందో మన క్రైస్తవులుగా మనందరికీ తెలిసిన విషయమే. అక్కడంతా మరి ఏముంటుందంట, మరి పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఒక గిన్నె ముట్టుకున్నప్పుడు మంట అయితే ఎంత విలవిల్లాడిపోతామో అట్లాంటిది నిత్యము నరకంలో అది ఎంత వేదన. దానికంటే మరి ఆ నిత్య నరకాగ్ని కంటే ఇక్కడ మనము మానవ శరీరంలో ఉన్నప్పుడు పడే కష్టాలు పెద్దవి కాదు అని నా ఒపీనియన్. ఓకే, మానవ మాత్రలుగా నేను ఇంత చెప్తున్నా, నాకు కూడా ఏ చిన్న కష్టం వచ్చినా నేను భరించలేను, ఏ బాధ వచ్చినా భరించలేను. అయితే మనం ఎలా భరించగలమంటే తండ్రి సహాయం ద్వారా మనము భరించగలము. సో దానికి మనం చేయవలసింది మరి ఇక్కడ యేసయ్య శిలువ వేసినప్పటి నుంచి ఆయన భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఆయన మరి చూస్తుంటే మనం లేఖనాధారాల ద్వారా ఆయన ప్రతి క్షణము తండ్రికి మొదపెట్టాడు. ఇక్కడ మరి శిలువలో కూడా ఆయన చేసింది మొదపెట్టాడు. అంటే ఆయన ప్రార్థన చేయుచున్నాడు. మొదటి పదమైన తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడు అని ప్రార్థన చేశాడు. ముగింపులో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని ఆయన ప్రార్థనే చేశాడు. యేసయ్య మనకు నేర్పిన అనేక విషయాలలో మరి అన్ని విషయాలు ప్రాముఖ్యమైనవి అయినప్పటికీ మరి మనకు ఎక్కువగా యూస్ఫుల్ ప్రేయర్. ఆయన చెప్పింది, ఆయన నేర్పుచున్నది ప్రేయర్. అండ్ లాస్ట్ వన్ అండి, నేను ఎందుకు ఎవరికి ఎందుకు ఎలా మన ఆత్మను అప్పగించాలి అని చెప్పాను. ద లాస్ట్ వన్ ఈస్ యూస్. వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏంటి? ఎస్, మనం ఎంత కరెక్ట్గా ఉండి మనం చేయలేకపోయినా తండ్రి కోసం మన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటాం. ఓకే, అందుకు సిద్ధపడ్డాం. మరి తండ్రికి అప్పగించుకోవడం వలన ఉపయోగం ఏంటి? ఇక్కడ మరి మనం సమస్తము యేసయ్యను ఆధారంగా చేసుకుని మనం మాట్లాడుతున్నాం. లేఖనాధారాలను ఒకసారి గమనించినట్లయితే ఉపయోగం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఏం చేశాడంట యేసయ్య? తన ప్రాణమును, తన ఆత్మను తండ్రికి అప్పగించుకొనట వలన మనకు ఆయన చేసిన ఉపయోగం ఏంటంటే సదాకాలమునకు సంపూర్ణులుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. సదాకాలము అంటే ఆఫ్టర్ డెత్ ఆల్సో. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాము, చనిపోయిన తర్వాత మనందరికీ తెలిసిన విషయం, మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అంటే యుగాలు మన యేసయ్య ఎలాగైతే సజీవుడై ఉన్నాడో అలాగనే పెళ్లి కుమారుడితో విందు, ఆనందం, సంతోషం, యేసయ్యతో కలిసి జీవితం సదాకాలము. అంటే యుగములో యేసయ్య వలె మనం కూడా సదాకాలము జీవించినట్లుగా ఒక్క అర్పణ చేత మనకు ఆయన ఈ బహుమానం ఇచ్చి ఉన్నాడు. అది ఏ బహుమానం? ఇక్కడ సదాకాలం అనగా నిత్య జీవం. అంటే
నిత్య జీవం ఎలాగంట సదాకాలమునకు సంపూర్ణము అనగా ఇక్కడ మనకి ఏ ఒక్కరి లైఫ్ లోనూ పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. అయితే మనకు పరలోక రాజ్యంలోనంట నిత్య జీవంతో పాటు మనకు సంపూర్ణత ఉంది. సంపూర్ణం అంటే ఏ వేదన, శోధన, బాధ, లేమి, కొరత, లోటు, ఆల్మోస్ట్ అన్ని ఒకే మీనింగ్. ఏది కూడా అక్కడ లేదు. పరలోక రాజ్యం అంతా ఆనందం. మనం ఏది చేసిన ఈ లోకంలో ఆనందం కోసమే చేస్తాం. మరి అన్ని మనకు యేసయ్య దయచేశాడు సిలువలో. సదాకాలం మనల్ని సంపూర్ణులుగా చేశాడు. మరి మనం కూడా యేసయ్య ఇక్కడ చూసినట్లయితే యేసయ్య తన ఆత్మను తండ్రికి అప్పగించుకోవడం వలన తన పూర్వ వైభవాన్ని యేసయ్య పొందుకొని ఉన్నాడు. అవునా? ఆయన మరణించి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసం తండ్రిని వదిలి భూలోకానికి వచ్చి అనేక శ్రమలు పడ్డాడు. సిలువ శ్రమల తర్వాత ఆయన మరణించిన తర్వాత మరి ఆత్మను తండ్రికి అప్పగించుకొనటం వలనే యేసయ్య తిరిగి లేచాడు. తిరిగి లేచి మళ్ళా ఎక్కడికి చేరుకున్నాడు? తండ్రి వద్దకి, పరలోక రాజ్యానికి, స్తుతి సింహాసనాసీనుడై వేవేల దూత గణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కొనియాడబడుచున్నాడు. ఆయన ఇలాగ యుగ యుగములలో కొనియాడబడుచున్నాడు. అనగా శిలువ శ్రమల తర్వాత, ఆత్మను అప్పగించిన తర్వాత, మరణం తర్వాత యేసయ్య పొందినది వైభవం. సో మనం కూడా అంతే. ఎన్ని శ్రమలు పడ్డా, ఎన్ని వేదనలు, శోధనలు పడ్డా ఆయన మీద ఆనుకొని మన ఆత్మను పరిశుద్ధపరుచుకొని మన ఆత్మను కనుక తండ్రికి అప్పగించినట్లయితే మనకు కూడా యేసయ్యకు వచ్చిన బహుమానమే మనం కూడా పొందుకుంటాం. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆత్మీయంగా పెద్దలు, మరి శారీరకంగా కూడా పెద్దలు. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. తండ్రి నాకు ఇచ్చిన తలంపులను మీతో పంచుకున్నట్టుకు యేసయ్య చూపిన మహాకృపను బట్టి తండ్రికి వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. మరొకసారి నా ఆత్మీయ తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఓపికగా ఉన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు.